హాయ్ ఫ్రెండ్స్, కోయంబత్తూరు వెళ్ళాను అనుకుంటున్నారు కదా? కాదు, ఇప్పుడు మన ద్వారపుల్లో కూడా ఉందండి. అలా రోడ్డు మించి వెళ్తూ ప్రకృతి అందాలు చూస్తూ మన జ్ఞానయోగి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. వచ్చేసామండి జ్ఞానయోగి దగ్గరికి, పదండి చూసేద్దాం. ఫైనల్లీ అదిగోనండి మన జ్ఞానయోగి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో జ్ఞానయోగి. 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల ఎడల్పుతో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. మనం వెళ్ళేసరికి ఆలయ కమిటీ వాళ్ళు టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారండి. మన జ్ఞానయోగి గురించి వివరాలు తెలుసుకుందాం పదండి. ముఖ్యకర్త గురుస్వామి గారు అయినటువంటి ఎస్ఎల్ కనకరాజ స్వామి గారు యాత్ర వెళ్ళినప్పుడు తమిళనాడులో ఉన్న ఆ కోయంబత్తూరులో ఉన్న విగ్రహం చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహం కడితే బాగుంటుందనే ఉద్దేశంతో శిల్పిగారైన కవర్పాలెం కొల్లి రావు గారిని పిలిచి ఇక్కడ కడతారని చెప్పి అనుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ విగ్రహాన్ని కట్టడానికి ప్రారంభించారు. ఈ విగ్రహం మొత్తం 40 లక్షల రూపాయలు అయింది. ఈ మామూలుగా తయారు చేసేందుకు ఒక 20 లక్షల రూపాయలు అతను ఇవ్వడం జరిగింది. ఉన్న 20 లక్షల రూపాయలు ఐరన్, సిమెంటు వగైరా వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా 11 నెలల్లో పూర్తి చేశారు. ఇదంతా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఏకైక విగ్రహం. పూర్వం తమిళనాడులో ఉందని చెప్పి అనేవారు. ఇప్పుడు మరలా ఇక్కడ మన ద్వారపుల్లో ఈ విగ్రహాన్ని కట్టడం జరిగింది. స్వామి జన్మ స్వామి 26th మహాశివరాత్రి రోజున ఓపెన్ చేస్తున్నారు. శివరాత్రి రోజు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మర్చిపోయానండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.